హాయ్ అండి. నేను ఇప్పుడు దొండకాయ పకోడీ అయితే వేసుకోబోతున్నాను. దొండకాయలు అయితే ఎలా కట్ చేసుకున్నాను చూడండి. పొడవుగా కట్ చేసేసుకుని కొంచెం అట్లో నీరు పోయే వరకు అలా పక్కన అయితే పెట్టుకున్నానండి. పొడిలాడుతూ ఉన్నాయి దొండకాయ ముక్కలు. మనకి దొండకాయ ముక్కలు అలా చేసుకుంటే చక్కగా వస్తాయండి. పకోడీ కరకరలాడుద్ది. సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సరిపడగా సాల్ట్ వేసుకుని ధనియాల పొడి అండి. ధనియాల పొడి అయితే 2 స్పూన్లు వేసుకున్నాను. గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. గరం మసాలా వేసుకుంటే మనకి పకోడీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. వంట సోడా కూడా వేసుకుంటే మనకి పకోడీ గుల్లగా స్మూత్గా అయితే వద్ది, గట్టిగా లేకుండా ఉంటుంది. బియ్యం పిండి అయితే వేసుకుంటున్నానండి. బియ్యం పిండి వేసుకుంటే మనకి పకోడీ అనేది కరకరలాడుతూ వద్ది, చాలా బాగుంటుంది. మనం ఏ బజ్జీలు వేసుకునేటప్పుడైనా పకోడీ వేసుకునేటప్పుడైనా బియ్యం పిండి అయితే వేసుకోవాలి. అది వేసుకుంటే చక్కగా కరకరలాడుతూ వద్ది, చాలా బాగుంటుందండి. పకోడీ అయినా బజ్జీలు అయినా బాగుంటాయి. శనగపిండి వేసుకుంటున్నాను. శనగపిండి కదండి మనకి పకోడీకి. శనగపిండి వేసుకుంటున్నాను. ఇప్పుడు కార్న్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. అది వేసుకుంటే మనకి పకోడీ బాగుంటుంది. కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నాను. కారం వేసుకున్నాను. కారం వేసుకుంటే చక్కగా మనకి మంటగా చక్కగా ఉంటాయి పకోడీ. కొంచెం వాటర్ అయితే తక్కువే వేసుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కువగా పోసుకుంటే అసలు మెత్తబడిపోతాయి, ఉడకవు. మనం అలాగా పొడిలాడుతూ కలుపుకొని పకోడీ వేసేసుకుంటే బాగుంటుంది. కొంచెం మూత పెట్టుకుని పక్కన పెట్టుకుంటాను ఒక అరగంట సేపు. చూడండి, ఇక్కడ చక్కగా డాబా పైన చల్లని వాతావరణంలో ఇలా వంట చేసుకుంటుంటే ఎంత సంతోషంగా అయితే ఉంటుంది నాకు. ఇంకా వీడియోస్ అయితే ఎవరు తీస్తున్నారంటే శుభలక్ష్మి అయితే తీస్తుందండి. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది. ఇంకా మనం అయితే పకోడీ అయితే వేసేసుకోవచ్చు. మనకి ఆయిల్ కాగిపోగానే వేసుకుంటే మనకి పకోడీ అనేది త్వరగా అయిపోద్ది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేసుకోవాలి. పకోడీ అయితే చక్కగా ఏగిపోయిందండి. కొంచెం ఫుడ్ కలర్, కారం వేసుకున్నాం కదా, చూడండి కలర్ ఎలాగుందో, కలర్ఫుల్గా ఉంది. ఇంకా పకోడీ అయితే ఏగిపోయిందండి, తీసేసుకుంటున్నాను. ఈ పకోడీ మనం సారులోకైనా, పప్పులోకైనా, సాంబార్లోకైనా మనం కలిపి తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం అటువంటి సార్లు, పప్పులు కాసుకున్నప్పుడు ఇలా పకోడీ వేసుకు తింటుంటే చాలా బాగుంటుందండి. మేమైతే ఈరోజు
పాలకూర పప్పు అయితే వండామండి. ఇంకా అందులోకి అయితే తినొచ్చని మేము ఇప్పుడు పకోడీ అయితే వేస్తున్నానండి. ఇదిగోండి పకోడీ చూడండి ఎంత బాగుందో. పకోడీ అయితే చాలా బాగా అయితే వచ్చేసింది. ఇదిగో చూడండి చాలా బాగుంది. కరకరలాడుతూ ఉంది. తింటుంటే చాలా బాగుంది. ఇంక ఈరోజు అయితే శుభలక్ష్మి అయితే మా ఇంటికి వచ్చిందండి. ఇంకా శుభలక్ష్మి వచ్చిన తర్వాత శుభలక్ష్మి అయితే మిరపకాయ బజ్జీలు అయితే వేసింది. ఇంక నేనేమో దొండకాయ పకోడీ చేశాను. ఇంకిద్దరం కలిసి దొండకాయ బజ్జీలు, మిరపకాయ బజ్జీ, ఉల్లిపాయ నిమ్మకాయతో పాటు పప్పు తోటకూర వేసుకుని అయితే తింటున్నామండి మేము. టేస్ట్ అయితే చాలా బాగుంది. చక్కగా పకోడీ కరకరలాడుతూ ఉన్నాయి. మిరపకాయ బజ్జీలు కూడా చక్కగా గుల్లగా అయితే వచ్చినాయి. ఇక్కడ మా పచ్చిమిరపకాయ చెట్టు ఉంది కదా, ఆ చెట్టుని అయితే కోసుకుని మేము మిరపకాయ బజ్జీలు అయితే వేసింది శుభలక్ష్మి వేసింది. ఇంకా పప్పు తోటకూర కూడా వండాము. ఇంకా రెండు కలిపి తింటుంటే టేస్ట్ అనేది చాలా బాగుంది. శుభలక్ష్మి చేసిన మిరపకాయ బజ్జీలు అయితే రేపు వీడియోలోనైతే చూపిస్తానండి. చూడండి ఆమె ఎలా వేసిందో. ఇంకెక్కడ ఇలా డాబా పైన ఇలా తింటుంటే మాకైతే చాలా సంతోషంగా అయితే ఉంది. ఇంకా వేసవకాలంలోనైతే ఇంకా చాలా బాగుంటుంది. ఇలా మనం డాబా పైన తింటుంటే ఇప్పుడైతే మనకు పొద్దుపోతే కిందకి